ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏలో పనిచేస్తున్న 3 భాగస్వామ్య పక్షాలు పూర్తి స్థాయిలో ఏకాగ్రతతో పనిచేస్తున్న వేళ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సుమారు 6,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్లో 2 పారిశ్రామిక స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఒకటి కర్నూలు జిల్లాలో ఉన్న ఓర్వకల్లు వద్ద, రెండవది కడప జిల్లాలో ఉన్న కొప్పర్తి వద్ద 2 మెగా ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేయబోతోంది. సుమారు 6,000 కోట్లకు పైగా నిధులు వెచ్చించి ఈ 2 ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. దీంతో ఈ 2 ప్రదేశాలలో సుమారు దగ్గర 10-15 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తరలి రానున్నాయి. ఈ పారిశ్రామిక స్మార్ట్ సిటీలను అత్యాధునిక పారిశ్రామిక నగరాలుగా తీర్చిదిద్దాలనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతంలో భాగంగా ఉన్న కడప, కర్నూలు జిల్లాలలో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం ఆంధ్రప్రదేశ్కు నిజంగా వరం. ఇది ఒక రకంగా ఒక సమర్థుడైన ముఖ్యమంత్రి, అత్యంత ప్రతిభావంతుడైన ప్రధానమంత్రులు కలిసి ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే అందుకు ఎంత వేగంగా వడివడిగా అడుగులు పడతాయో ఇది నిదర్శనం. దేశం మొత్తంలో 2 స్మార్ట్ సిటీలను సాధించిన ఘనత కేవలం ఆంధ్రప్రదేశ్కే దక్కుతుంది. ఒకటి చెన్నై కలకత్తా ఇండస్ట్రియల్ కారిడార్, అంటే చెన్నై వైజాగ్ల మధ్య వచ్చే ఇదివరకే ప్రకటించిన ఇండస్ట్రియల్ కారిడార్లో భాగం కాగా, ఇంకొకటి హైదరాబాద్ బెంగళూరు మధ్య ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ఉండనుంది. దీంతో ఈ వెనకబడిన 2 జిల్లాలలో ఎన్నో భారీ పరిశ్రమలు రానున్నాయి. ఆ భారీ పరిశ్రమల కారణంగా ఎంతో ఉపాధి జరగనుంది, అభివృద్ధి జరగనుంది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పోలవరం నిధులను కూడా క్లియర్ చేసింది. ఆ పోలవరం నిధులను కూడా విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు మాత్రమే గడిచిన సమయంలో ఎన్నో ఆంధ్రప్రదేశ్కు ఈరోజు సాధించబడ్డాయి. అతి త్వరలోనే కృష్ణపట్నం పోర్టులో నిర్మించనున్న అత్యాధునిక పోర్టు సిటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా శంకుస్థాపన చేయనున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ కృష్ణపట్నం పోర్టు సిటీ నెల్లూరు నగరానికి సమీపంలో ఏర్పడబోయే మరొక ఆధునిక పారిశ్రామిక నగరంగా తయారు కానుంది. దీని కారణంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా ప్రాంతం ఎంతో వేగంగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. ఇంతవరకు నెల్లూరు జిల్లాలో పారిశ్రామికంగా పెద్ద పరిశ్రమలు ఏవీ లేవు. ఈ పరిశ్రమలు లేని జిల్లాగా నెల్లూరు, ఎందుకంటే నెల్లూరు మొట్టమొదటి నుంచి వ్యవసాయ ఆధారిత జిల్లాగానే ఉండిపోయింది. ఎక్కడా కూడా పరిశ్రమలు ఈరోజు వరకు లేవు. అటువంటి చోట ఈరోజు కృష్ణపట్నం స్మార్ట్ పోర్ట్ సిటీ రావడం ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసిన నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమీకరిస్తూ ఈ 2 ప్రభుత్వాలు సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ను దేశంలో అగ్రగామి దేశంగా నిలబెట్టడానికి కృషి చేస్తున్నాయనడంలో సందేహం లేదు. వీరి చిత్తశుద్ధి ఈ మొత్తం ఇప్పటి వరకు ప్రకటించిన పలు అంశాలను నిశితంగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఎంత వేగంగా వీటి ప్రకటన జరుగుతుందో అంతే వేగంగా వీటి యొక్క అమలును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసేలా ముందుకు కదలాలి. గతంలోలా మళ్ళా అధికారంలోకి వస్తామని చూసుకుంటే మాత్రం అది పెను ప్రమాదానికే దారితీసే అవకాశం లేకపోలేదు. అందువల్ల శాంక్షన్లకు పరిమితం కాకుండా వాటిని పూర్తి చేయడానికి అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం
రెండు వడివడిగా అడుగులు వేసి వాటిల్ని ఈ పదవీ కాలంలోనే పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందచేస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కేవలం ఎన్డీఏకే పట్టం కడతారు. ఇంకే పార్టీ గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. అందుకే రాజకీయాలను పక్కన పట్టి కేవలం ఈ అభివృద్ధిపై ఈ రెండు ప్రభుత్వాలు, ఇందులో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు దృష్టి కేంద్రీకరించి ఆలస్యం చేయకుండా పన్నులను ప్రారంభించేందుకు, ఆ పన్నుల యొక్క అమలు జరిగేటట్లు చర్యలు తీసుకుంటే బాగుంటుంది.